పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో రెండో రోజు అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటిస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించడానికి ఉన్న అడ్డంకులు తెలుసుకోవడానికి క్షేత్రస్థాయిలో పర్యటన కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టు గ్యాప్ 2తో పాటు దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ను పరిశీలిస్తున్నారు అంతర్జాతీయ నిపుణులు. సిడబ్ల్యూసీ అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. 4 రోజుల పర్యటనలో భాగంగా అంతర్జాతీయ నిపుణుల బృందం ఈ రోజు ప్రాజెక్టు నిర్మాణాలను పరిశీలించనుంది. రేపు ఎల్లుండి అధికారులతో చర్చించనున్నారు. ఆ తర్వాత ఎగువ కాపర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్, ఇతర నిర్మాణాలపై తుది నివేదిక ఇవ్వనున్నారు. Until that, I'll tell you, scarring happened just in front of this and at the back side, the upstream side and the downstream side. So there were scar holes here. We could only conduct geophysical testing. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో రెండో రోజు అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటిస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించడానికి ఉన్న అడ్డంకులు తెలుసుకోవడానికి క్షేత్రస్థాయిలో పర్యటన కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టు గ్యాప్ 2తో పాటు దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ను కూడా పరిశీలిస్తున్నారు అంతర్జాతీయ నిపుణులు. సిడబ్ల్యూసీ అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. 4 రోజుల పర్యటనలో భాగంగా అంతర్జాతీయ నిపుణుల బృందం ఈ రోజు ప్రాజెక్టు నిర్మాణాలను పరిశీలించనుంది. రేపు ఎల్లుండి అధికారులతో చర్చించనున్నారు. ఆ తర్వాత ఎగువ కాపర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్, ఇతర నిర్మాణాలపై తుది నివేదిక ఇవ్వనున్నారు.